అసలు సంవత్సరాదిని ఉగాది పండుగ అని ఎందుకంటారు? అసలు ఉగాది పండుగ ప్రాముఖ్యత ఏంటి? యుగానాం ఆది పురుషత్యంతి అంటే యుగం మొదలైనటువంటి రోజు, మనకి 4 యుగాలు ఉన్నటువంటి స్థితిలో మొదలైనటువంటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. ఈ యుగాది అనేటువంటి ఈ యొక్క పదము అది వస్తూ 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 కాలానుగుణంగా ఉగాదిగా మారిపోయింది. యుగాది, యుగమునకి ఆది అని అర్థం. సరే, అందరు చెప్పే విషయమే, దాంట్లో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉగాది పండుగ అంటే ఋతువులలో వచ్చేటువంటి ఒక మంచి మార్పు. అంటే ఈ యొక్క పంచాంగ శ్రవణ విశిష్టత కానివ్వండి, ఈ యొక్క పంచాంగం ద్వారా చెప్పబడినటువంటి అర్ఘ మేఘాధిపతి నవనాయకులు అనుకోండి, ఇవన్నీ కూడా మనకి సనాతన ధర్మం మొత్తం కూడా ప్రకృతితో మిళితమై ఉంటుంది. ప్రకృతితోనే కలిసిమెలిసి ఉండగలిగేటువంటి విశిష్టతని చెప్పగలిగేది. ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి పంటలు పండబోతున్నాయి, గ్రహాల యొక్క జగల్లగ్న వర్షలగ్నాల్ని బట్టి ఆర్థిక అలాగే వర్ష సంబంధమైన రాజకీయ సంబంధమైనటువంటిది, ప్రపంచ స్థాయి సంబంధ బాంధవ్యాల విషయం గురించి కానండి, అదే పర్సనల్గా అంటే మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకునేటువంటి గోచార ఫలితం అంటారు. ఈ ఫలితాన్ని తిథి వార నక్షత్ర యోగా కరణములను బట్టి ఒక బ్యూటిఫుల్ పర్ఫెక్ట్ మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ చెప్పేటువంటిది, ప్రకృతిలో వచ్చేటువంటి ప్రతి మార్పు గురించి సవిస్తరంగా వివరంగా చెప్పగలిగేటువంటి పండగ ఉగాది మాత్రమే. ఇటువంటి ఉగాది పండగ మనకు ప్రతి సంవత్సరం కూడా చైత్ర మాసంలో శుద్ధ పాడ్యమి రోజున మనకి ప్రారంభమయ్యేటువంటి శుభ సూచనలు, ఈ వర్షకాలం యొక్క ప్రభావము, ఎండాకాలం యొక్క ప్రభావము, శీతాకాలం యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా విశదీకరణ చెప్పగలిగి ఏ ఏ రకమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు పొందుకుంటాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉగాదికి చాలా పరిపూర్ణమైన విశిష్టత కలిగినటువంటి పండుగ చెప్పబడింది. మిగతా పండుగలు ఆనందంతో జరుపుకునేది, ఉగాది మాత్రమే ప్రకృతి గురించి తెలుసుకొని ప్రకృతిలో మమేకమయ్యేటువంటి పండుగ ఉగాది పండుగ. అదనమాట.